హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే ఆలు కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం కుక్కర్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని, సన్నగా తరిగినటువంటి మీడియం సైజ్ ఆనియన్ని ఇందులో వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులో కట్ చేసి వాష్ చేసి పెట్టిన 250 గ్రామ్స్ పొటాటోస్ని, అదేవిధంగా ఒక బిగ్ సైజ్ టొమాటోని కట్ చేసి వేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి కొత్తిమీర పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ కొరియండర్ పౌడర్ అంటే ధనియాల పౌడర్, అదేవిధంగా రుచికి సరిపడంత రాళ్ళ ఉప్పును వేసుకొని దీన్నంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. మసాలాలు అన్నీ ఆలూతో మిక్స్ అయిపోయేటట్టుగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్ మూసి 2 నుంచి 3 నిమిషాల వరకు బాగా కుక్ అవ్వనివ్వాలి. ఈ విధంగా కుక్ అయ్యాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నీళ్లను యాడ్ చేసుకోవాలి. 1 గ్లాసు నీళ్లు యాడ్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని విజిల్ పెట్టుకోవాలి. 4 నుండి 5 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని బాగా బాయిల్ చేయాలి. ఈ విధంగా 4 నుండి 5 విజిల్స్ వచ్చాక మళ్ళీ ఒకసారి దీన్ని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా స్పూన్తో బాగా మ్యాష్ చేస్తూ ఈ విధంగా కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అయినటువంటి స్పైసీగా చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ, లేదా రైస్లోకి కానీ తినడానికి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.